నమస్కారం. మీరు చూస్తున్నారు చెన్నకేశ్వరపాటి యూట్యూబ్ ఛానల్. కొంచెం తిరుపతి అయితే వచ్చాను. మనము ఇప్పుడు ప్రజెంట్ అయితే తిరుపతిలో ఉన్నాము. యాక్చువల్గా ఇది అన్ఎక్స్పెక్టెడ్గా వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది అనమాట. యాక్చువల్గా నేను హోటల్ అయితే ఒకటి తీసుకున్నాను. మనకు తెలిసిన ఆయన తక్కువ రేట్లో అయితే మనకి హోటల్ ఇప్పించారు. ఒక రెసిడెన్సీలో అయితే ఉన్నాను, ప్రజెంట్ హోటల్లో అయితే ఉన్నాను. విషయం ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇంకా చాలామంది బెట్టింగ్స్ ఆడుతున్నారు. ఆ బెట్టింగ్స్ ఆడే వాళ్ళ గురించి ఈ వీడియో. అండ్ నెక్స్ట్ ఏంటంటే 7 days యాప్స్లో తీసుకున్న వాళ్ళు మరి తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అనేది తెలియదు. చాలా వరస్ట్గా అయితే కాల్స్ చేస్తున్నారు. వాళ్ళ గురించి కూడా కొంచెం వివరంగా చెప్దామనే ఒక ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. దయచేసి ఇలాంటి వీడియోలకి మీ యొక్క సపోర్ట్ అనేది ఇవ్వండి. ఖచ్చితంగా ఛానల్కి అయితే కొంచెం హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. సరే, విషయానికి వచ్చేస్తే ఇప్పుడు మనం కనుక చూసుకున్నట్టయితే ఏది పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 days యాప్స్ తీసుకుందాం. ఈ 7 days యాప్స్లో నేను గత కొద్ది రోజుల క్రితం నుంచి కూడా చెప్తున్నాను, తక్కువ అమౌంట్ ఉంటే మీరు కట్టేసుకోండి, అంతేకాని దాని గురించి ఆ ఫోన్లు చేయటం, వాళ్ళకి ఫోన్లు చేయటం అనేది చేయొద్దు అని చెప్పేసి చాలా రకాలుగా అయితే చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ వచ్చిన దరిద్రం ఏంటంటే 2,000 రూపాయలు లోన్ తీసుకున్నాడు కూడా ఈఎంఐ అంటున్నారు. ఈఎంఐ కాదురా బాబు, అది రోల్ ఓవర్ 1 week వడ్డీ రా బాబు అని చెప్పినా కానీ వినే సిచ్యువేషన్లో లేరు. వాళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా అన్నారు. ఏజెంట్స్ వీళ్ళకి ఎవరైతే కాల్స్ చేస్తున్నారో ఏజెంట్స్ వాళ్ళ మాట వింటున్నారు తప్ప మన మాట వినే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. ఇది మన దౌర్భాగ్యం అనుకోవాలా లేకపోతే ఇంకోటి అనుకోవాలి నాకైతే తెలియదు. వాస్తవంగా జెన్యున్గా పోరాడుతున్నాం మనం. ఏ విధంగా ఇప్పుడు సిస్టంలోకి వెళ్ళి దూరి చికా చేసేంత క్యాపబిలిటీ మన దగ్గర లేదు. కనుక మనం చేయగలిగినంత సహాయం ఏదో చేసుకుంటూ మనం నడవాల్సిన విధానంలో ఏదో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఆ విధంగానే మనం ఏదైనా బయటపడేదలుచుకుంటే బయటపడేస్తున్నాం. ఇక్కడున్న దరిద్రం ఏంటంటే, మేజర్ దరిద్రం సిచ్యువేషన్ అంటే, నాకు కాల్ చేస్తున్నారు, చాలామంది కాల్ చేస్తున్నారు. ఎటువంటి వాళ్ళు కాల్ చేస్తారంటే అసలు మనకి కనీసం ఛానల్ చూస్తారు, అవతల వాడు ఏం వీడియో ఏం చెప్తున్నాడు అనేది కూడా చూడరు. వెంటనే హీ హ్యావ్ ఫోన్ తీసుకోవటం, ఎమ్మండే కాల్ చేయటం, అసలు ఏం చెప్తున్నాను కూడా వినరు అనమాట. వాళ్ళు చెప్పింది ఏదో వాళ్ళు చెప్తూనే ఉంటారు. లిటరల్లీ ఒక ఆడ మనిషి ఫోన్ చేసింది. అసలు నిజంగా అంత శాడిజం చూపిస్తుందని నేను అనుకోవాలి. శాడిజం అంటే ఎట్లా అంటే వాగుడికాయ. ఆమె ఇష్టం వచ్చినట్టు చెప్తుంది, ఏదో చెప్తుంది. నేను అలా అమ్మ అట్లా కాదమ్మా, ఇప్పుడు నువ్వు తక్కువ అమౌంటే కదా కట్టాల్సింది, యాప్లో కట్టమ్మా అని చెప్పాను అనుకోండి. లేదు సార్, వాడు మా కాంటాక్ట్ లిస్ట్ ఫోన్ చేస్తున్నాడు, దాని గురించి చెప్పన్నాడు. అదే అమ్మా, నువ్వు డైలీ రెగ్యులర్గా ఫోన్ చేసావు, 10 మంది నెంబర్లు ఉంటారు కదా, వాళ్ళకు నువ్వు ఫోన్ చేసి చెప్పమ్మా అంటే, డబ్బులు కట్టేస్తాను సార్, కట్టేస్తే ప్రాబ్లం ఏమి ఉండదు కదా అంటే. సరే నీ ఇష్టం, కట్టేస్తానంటే యాప్లోకి వెళ్ళి కట్టేసి, యాప్లో ఒక యూపీఐ ఉంటుంది, ఆ యూపీఐ కాపీ చేసుకొని ఫోన్పేలో గూగుల్ పేలోకి వెళ్ళి ఆ యూపీఐ డబ్బులు కట్టి వచ్చిన యూటీఆర్ నెంబర్ని మళ్ళీ యాప్లో సబ్మిట్ చేయమంటే, చేస్తే ప్రాబ్లం పోద్దా సార్ అంటుంది. ప్రాబ్లం పోవాలనే కదమ్మా ఇన్ని చెప్పిందంటే, లేదు సార్ మళ్ళీ వాడు ఇట్లా చేస్తాను, మా వాళ్ళకి ఫోటోలు పెడతా అంటాడు, అది పెడతా అంటారు, ఇది పెడతా అంటాడని రామాయణం మొత్తం మళ్ళీ రాముడి సీత ఇద్దాం ఏమైతుంది అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడుతున్నాను. అసలు ఎట్లాంటి కేసులు చూస్తున్నాను నేను. అంత వరస్ట్ కేసులు నేను ఎప్పుడు చూడలేదు. అంత వరస్ట్గా ఉంటున్నాయి అనమాట కేసులు. నేను ఒకవేళ టేకప్ చేద్దామన్నా కానీ అవ్వట్లేదు. ఇంకొక దరిద్రం ఉండా కొడుకులు ఉంటారు కొంతమంది, ఫోన్లు చేస్తారు. ఫోన్లు చేసి 4-5 సార్లు ఫోన్ చేస్తారు, మాకు సొల్యూషన్ కావాలి, అది కావాలి, మాకు వాళ్ళని చూడండి, వీళ్ళని చూడండి, మేము చేసేస్తాం, మిరగదీసేస్తాం అంటారు. సరే తీరా అవతల పర్సన్తో మాట్లాడి డీల్ కుదిర్చిన తర్వాత మళ్ళీ పర్సన్ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు. అటువంటి సన్నాసన కొడుకులు నాకెందుకు ఫోన్ చేయాలి? ఏదైనా జెన్యున్గా ఇబ్బంది పడేవాళ్ళు, మేము అసలు ఈ రకంగా ఇబ్బంది పడుతున్నాము, ఇంత టార్చర్ మేము గురవుతున్నాము, నిజంగా జెన్యూనిటీ ఉంటే నాకు ఫోన్ చేయాలి. ఏదైనా ఎంక్వైరీ చేసి అడుగు తిని దొబ్బడానికా ఈ ఛానల్స్? లిటరల్లీ నాకు సొంత పనులు ఉంటాయండి, నేను బతకడానికి చేసుకోవాల్సిన కార్యక్రమాలు ఉంటాయి. ఇలాంటి సోకాల్డ్ పీపుల్ ఎక్కువైపోయారు ఇప్పుడు. జెన్యున్గా మేము పని చేస్తున్నామా లేదనేది మన ఛానల్ చూస్తే అర్థమవుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి మనం పని చేస్తున్నాం. మనం గతంలో ఎప్పుడైనా మొబైల్ నెంబర్లు మార్చామండి? ఇంత జెన్యున్గా పని చేస్తున్నాం. ప్రతి ఒక్క కాల్కి లిఫ్ట్ చేస్తాం, ప్రతి ఒక్క కాల్ రెస్పాన్స్ ఉంటాం. అంతేగాని ఏదో ఎంక్వైరీ కోసం వచ్చినప్పుడు ఇక్కడ ఒకటి ఫోన్ చేస్తాడు, ఇంకోటి ఫోన్ చేస్తాడు, ఇంకోటి ఫోన్, ఇది అలా తుత్తతుంబర వ్యాపారమా? జనాలు జీవితాలండి ఇవి. జీవితాలతో ఎవడో ఆడుకోడు. తెలిసిన నా కొడుకు ఎవడో, కడుపు ఆనందం నా కొడుకు ఎవడో ఆడుకోడు. కనీసం అర్థం చేసుకోరు. నిజంగా ఇప్పుడు 7 days యాప్స్ ప్రాబ్లమా?
మీరు ఒక 5,000 లోపు ఉందా కట్టేసుకోండి, యాప్లో కట్టేసుకోండి. ఆడు మళ్ళీ పడతాయి అంటున్నారా? పడితే అప్పుడు ఎలా ఎగదంగాలంటే నేనే చెప్తా. ముందు నువ్వు తీసుకుందో తప్పో ఒప్పో చేసావు, కట్టిపడాయి. ఒకవేళ మళ్ళీ రిటర్న్ క్రెడిట్ అయ్యి నీ పర్మిషన్ లేకుండా అప్పుడు ఏం చేయాలో నేను చెప్తా. అంతేగాని ఫస్ట్ 2,000 తీసుకుంటాడు, సార్ ఈ కడితే మళ్ళీ పడతాయి అంటాడు. అరే పిచ్చినా కూడా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్న పైసలు, ఆ తీసుకున్న పైసలు ఏదో కట్టు, మళ్ళీ రిటర్న్ బ్యాక్ క్రెడిట్ అయ్యి అంటే అప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేయాలని నేను చెప్తా. తప్పో ఒప్పో ఒక తప్పు అయితే చేసినావు, దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలా కానీ ఇంకేదో చేస్తానని చెప్పేసి ఫోన్ చేసేవాళ్ళు. ఇంకొక మహానుభావులు అయితే ఫోన్ చేసి, సార్ నాకు అర్జెంట్ దేంట్లో లోన్ రావట్లేదు, లోన్ రావడానికి మంచి అప్లికేషన్ చెప్పండి. బాబు నేను అలాంటి సజెషన్ చేయను, నేను అలాంటివి చెప్పనంటే మళ్ళీ వాడు ఎందుకు పెట్టా యూట్యూబ్ ఛానల్ అనే రివర్స్ క్వశ్చన్. ఏ అమ్మ ఏందిరా ఇది, నాకు అర్థం కాదు. అది ఇక్కడ నిజంగా ఇబ్బంది పడేవాళ్ళు, అరే 2,000 కోసం నానా గడ్డి గడిచే వాళ్ళకి ఏదో సాయం చేయాలి, ఎట్లకట్లా వాళ్ళకి మంచి సజెషన్ ఇవ్వాలి, వాళ్ళ పరువు ప్రతిష్టలకు భంగం కలగకూడదని చూస్తా. ఎవరు ఎన్ని ఆడియో కాల్స్, ఎన్ని స్క్రీన్ షాట్లు నాకు పంపించిన ఎన్ని ఉన్నాయంటే ప్రూఫ్లు నేను పెట్టాలంటే యూట్యూబ్లో అసలు దాదాపు ఒక ఫోటోలు ఉంటాయండి, ఒక 40,000 50,000 ఫోటోలు ఉంటాయి. అయినా నేను అవి ఏమేమి పెట్టను కూడా. ఎందుకంటే ఒక పర్సన్ మనల్ని రీచ్ అవుతున్నారు, మన దగ్గరికి వస్తున్నారంటే వాళ్ళ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేవి గోప్యంగా ఉంటాయని చెప్పేసి. ఇప్పుడు నేను ఈ రూమ్లో కూర్చున్నాను కదా, ఈ రూమ్ కూడా మన సబ్స్క్రైబర్ ఒక అతను మనకి ఇప్పించినటువంటి రూమే. వాస్తవంగా చెప్పాలంటే ఇలాంటి రూమ్ నేను తీసుకోవాలంటే 2,000 రూపాయల పైన ఖర్చు పెట్టాలి. అటువంటి రూమ్ చాలా చాలా తక్కువ, సగానికి నాకు ఇప్పించాడు. ఇది వాస్తవం. మనకి ఈ విధంగా బెనిఫిట్ చేసే వాళ్ళు ఉంటారు కూడా. మనం నిజంగా కష్టపడి పనిచేసే తత్వం ఉంటే 100%. అసలు నేనేదో మిరాకిల్స్ చేయటం ఇంకేదైనా జెన్యున్గా ఇబ్బంది పడేవాడికి ధైర్యం చెప్పే ఇది ఉంటే చాలు సార్. మనుషులు బయటపడిపోతారు. పొద్దున నాకు సోంబేరి గారు ఫోన్ చేశాడు విజయవాడ నుంచి, నాకు అది చేయండి ఇది చేయండి అన్నాడు. సరే అని చెప్పి డీటెయిల్స్ పంపించమన్నా, చూసా, చెక్ చేసా, మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదు. మరి ఇంకేం చేయాలా నేను? గుడ్డుగురు పొల్లు కావాలా? అరే నీకు అవసరం లేదంటే సార్ నాకేం అవసరం లేదు సార్ అని చెప్పి పెట్టేసేయి, నాకు ఇబ్బంది లేదు. రెస్పాన్స్ ఉండాలా. అయ్యా బెట్టింగ్ యాప్స్ ఆడే వాళ్ళకి ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు బెట్టింగ్ యాప్స్లో ఎంత గెలిచినా ఎన్ని డబ్బులు వచ్చినా అవి మీ అకౌంట్లో జమ అంగులోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అవి ఆ అమౌంట్ అనేది లీనియన్లో పెట్టేస్తాయి. అంటే మీరు ఆ అమౌంట్ వాడలేరు. మీరు కనుక అటువంటి ట్రాన్సాక్షన్సే ఎక్కువ కనుక చేసినట్లయితే మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తదుపరి మీ మీద కేసు కూడా ఫైల్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇది లేటెస్ట్ అప్డేటు. దయచేసి బెట్టింగ్ యాప్స్ ఆడేవాళ్ళు, అలాగే ఫ్రాడ్ అమౌంట్స్ ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు, ఎవరైనా మేధావులు ఉంటే ట్రూకాలర్లో డబ్బులు 1,000 రూపాయలు పంపిస్తే 200 కమిషన్ ఇస్తారు, 3,000 పంపిస్తే 600 కమిషన్ ఇస్తారని చెప్పేసి టెలిగ్రామ్ ఛానల్లో కొంతమంది ప్రచారాలు చేస్తున్నారు. అటువంటి వాటిలో వేలు పెడితే మీరు సంక నాకిపోతారు గ్యారంటీ. దయచేసి అర్థం చేసుకోండి. ఒక పర్సన్ ఇలాగే మన కామెంట్స్లో చూడొచ్చు, ఒక పర్సన్ కామెంట్ చేశాడు, అతని ఫ్రెండ్కి అకౌంట్ ఇచ్చారంట, బ్యాంక్ అకౌంట్, అతను 2 లక్షల రూపాయలు ఏదో ఆ అమౌంట్ ఏదో ఇతని అకౌంట్లో కొట్టించుకున్నాడంట. కొట్టించుకున్న తర్వాత 2 లక్షలు ఆ పిల్లగాడు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ పిల్లగాడే మీద కేసు పడింది, చాలా డేంజర్గా ఉంది. అట్ ద సేమ్ టైం ఎవడన్నా రోడ్లు అమ్మట అన్నోన్ పర్సన్ మీరు ఫోన్పే నేను చేస్తాను మీరు డబ్బులు ఇవ్వండి అన్నా కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. ఒకవేళ ఆ డబ్బులు ఇచ్చి ఫోన్పే చేయమన్నా కానీ తెలిసిన వ్యక్తులకైతే తప్ప తెలియని వ్యక్తులకైతే మీరు చెయ్యొద్దు. చేస్తే మాత్రం కిస్సా కల్లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్. జై హింద్.